టీవీ గారు మనకు ప్రసాదించినటువంటి యోగ మార్గం అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వారు మాస్టర్ గారికి శరణాగతి పొందినటువంటి వారు వీరి దృష్టిలో యోగ విద్య యోగము అనగా పతంజలి భగవద్గీతలో చెప్పబడినటువంటి యోగమే అని నేను ఉదయించుకుంటాను. ఇది కాక మనకి యోగాభ్యాసాన్ని గురించి వేరువేరుగా సంప్రదాయాలు కొంత మార్పు చెందుతూ ఉన్నటువంటివిగా ఉన్నాయి. ఉండే వస్తును కానీ మానవ శరీర నిర్మాణము, శరీరంలో ఉన్నటువంటి వ్యూహములు, వాని ప్రయోజనము, నరజన్మ ప్రయోజనము, సార్థకత, వీటిని దృష్టిలో పెట్టుకుని వానికి అనుకూలంగా ఉన్నటువంటిది మనం చేసేటువంటి అభ్యాసం కలిగినటువంటిది యోగము లేక యోగ విద్య అని గుర్తుంచుకోవాలి. అది కాక ఏదో ప్రయోజనాల కోసం అని చెప్పి చేసినట్లయితే అది కొంత ఇది అపకారం జరుగుతుంది, యోగం కాదు, యోగ విద్య కాదు అని తెలుసుకోవాలి. కొంచెం ఆ తేడా మనం గమనించాలి. అంటే శ్రీదేవి గారి శిష్యులకి మిగిలిన వాళ్ళకి తేడా గమనించకూడదు. యోగ మార్గానికి వెళ్ళి యోగ మార్గం అనేటువంటి పేరుతో మనం కొన్ని చేయకూడనటువంటి పనులు చేయడానికి తేడా గమనించి అవి చేయకుండా చూసుకుని కాపాడుకోవాలి. ఫలానా వారు యోగాభ్యాసం చేస్తున్నారు, ఏం చేరట అంటే సరే అన్నం తినరటండి, అలాంటి ఇక్కడ కూర చాలా కాలం కిందట వాళ్ళు ఆహారం ఏం తీసుకుంటాం మానేసేట, మంచినీళ్ళు మానేశారు. ఇందులో ఆ చదివి లేదు. ఈ మార్గంలో వెళ్ళాలంటే వాడికి ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ఎందుకంటే ఆకలి వేయటం అనేటువంటిది చాలా మనస్సుకి సంబంధించింది కాదు, తన శరీరానికి సంబంధించింది. శరీర నిర్మాణం అనేటువంటిది ప్రకృతికి సంబంధించింది కనుక శరీరానికి అన్నం పెట్టాలి. శరీరానికి అన్నపానీయాలు కావాలి అని చేయటమే ఆకలి గట్టిగా మనకి ఏదో ప్రకృతి ఏర్పాటు చేసి ఉన్నది. ఇలాంటి సత్యసూత్రముల మీద ఆధారపడి మాస్టర్ గారు, పతంజలి, భగవద్గీతాకారుడు చెప్పినటువంటి యోగ మార్గాలు ఉంటాయి. ఆయన గాజుకంటే నైన్ తినేసేయండి యోగ్యాలు ఇలాంటి ప్రజలు రాజకేసుకుంటే తినేస్తాయి. యోగారు తినవచ్చు, అభ్యంతరం లేదు. వాటిని మనం గౌరవించవచ్చు, పూలదండలు వేయవచ్చు, పంచాయతీ పెట్టవచ్చు. కానీ యోగాభ్యాసంలో ఇది ఇంకులుడే నిమిడి లేదు. ఈ పదం ఇది కాకుకుంకులు తింటాం అనేటువంటిది యోగాభ్యాసం యొక్క ప్రణాళికలో లేదు ఎక్కడ. అందుకని ఇవి యోగాభ్యాసంలో భాగాల కింద తీసుకోకూడదు. అలాగే వాళ్ళ నైట్రిక్ యాసిడ్ సీసా వేసి తాగేస్తాడు, యోగాభ్యాసం చేస్తున్నాడు. వాడి కర్మ అనుకోవాలి. అంటే మంచినీళ్ళు, పాలు, మజ్జిగ తాగవలసిన ఎన్నో ఉండగా నైట్రిక్ యాసిడ్ తాగేదంటే పూర్వజన్మలో ఎంత ఘోర కర్మ చేసి ఉంటాడు. యోగాభ్యాసం చేసినటువంటి వాడు, యోగ మార్గాన్ని మనకు ఉపదేశించినటువంటి వాడు అలాంటి వాటికి వెళ్ళడు. అలాగే ఆయన వివాహం చేసుకోవచ్చండి, అది కూడా మాస్టర్ మార్గంలో లేదు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు ఆయన. ఉండిపోయినా వెళ్ళిపోతాడు చివరికి. కానీ ఒకటి ఉన్నది, ప్రకృతి సహజంగా మనకు ఇచ్చేటువంటి లక్షణాన్ని బట్టి పరిణామ స్థితి వచ్చి మనకి ఒక స్థితి వచ్చిన తర్వాత కొన్ని జన్మల్లో స్త్రీ పురుష సంబంధం కానీ, దాంపత్యం కానీ, వివాహం కానీ అక్కర్లేనటువంటి జన్మలు ఎప్పుడూ వస్తాయి. వచ్చినప్పుడు ప్రతి బలవంతాన వాళ్ళకి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ప్రతి బలవంతాన పెళ్లి కావలసినటువంటి వాళ్ళు కళ్ళు దిగబట్టుకుని బ్రహ్మచర్యం చేయటం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక శంకర భగవత్పాదుడు కానీ, యేసుక్రీస్తు కానీ, సుఖయోగేంద్రుడు కానీ వీళ్ళు వివాహం చేసుకోలేదంటే వివాహం అక్కర్లేనటువంటి పుటక అది. దానికి
పులిని చూసి నక్కలు వంట పెట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అయితే యోగాభ్యాసంలో ఇది ప్రణాళికలో ఎదురు ఉండలేదు, వివాహం చేసుకోకుండా ఉండిపోవడం అనేటువంటిది. మాస్టర్ గారు చెప్పినటువంటి యోగంలో నాకు రోజు ఉదయం సాయంత్రం నమస్కారం చేసి మిమ్మల్ని మీరు సమర్పణం చేసుకోండి మనస్సుతో, ఇది చెప్పారు మొట్టమొదటి. మీకేమీ మీరు చేయనక్కర్లేదు, మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరికి వస్తాయన్నారు. ఆ భాష మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మీరేం చేయక్కర్లేదు, మీకు కావాల్సినవి మీ దగ్గరికి వస్తాయని ఒంట్లో తృప్తిగా ఉండాలనుకున్నాం. ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ ఒకటే సరిపోతుందని మాస్టర్ గారికి కనిపిస్తే ప్రేయర్ ఒకటే ఇస్తారు. అది కాకపోతే ఏదో ఆ సైనికి వైద్య స్నేహితుడు వచ్చి ఎవరే మందిస్తాను తీసుకో, ఒంట్లో బాగోలేదు కదా అంటాడు. అంటే మాస్టర్ గారి ప్రేయర్ ఉండగా మళ్ళీ ఎందుకు ప్రేయర్ చేసుకుంటున్నాము, మేము మందు పుట్టుకున్నాం, లేదా మేము మందులకి వ్యతిరేకం. ఎందుకంటే ప్రేయర్తో తగ్గుతుంది కానీ మందులు అక్కర్లేదు. మాస్టర్ గారు ఏం చెప్పారు, నాకు మిమ్మల్ని సమర్పణం చేసుకుని కూర్చుంటే మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది అన్నారు. ఇది మందిచ్చేవాడు మీకు కావాల్సిన వాడు కాదని మీరు ఎందుకు అనుకున్నారు? కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంచుకోవాలి మనస్సులో. మన మనస్సులో ఉన్నటువంటి అహంకారం అమ్మకాలు, మనకున్న పనులు ఇవన్నీ కూడా మాస్టర్ గారు వాడుకోవాలి. మనం భ్రమపడరాదు. మరి ఎవరో మిత్రులు ఎవరో వచ్చి మీకు ఒంట్లో బాగోలేదు మందిస్తాను పుట్టుకుంటావురా అని అయాచితంగా అడిగేది అనుకోండి. అడిగితే మాస్టర్ గారే వాళ్ళని పంపించాలనేటువంటి కామన్ సెన్స్ మనకి వేలకయ్యేవాడు. మందు తిని ప్రేయర్ తిని విరోధం కదండి అని అడగ ఇంగ్లీష్ తెలుసుట ఈ రెండు మందు ప్రేయర్ అనేటువంటి. ఎందుకంటే మందు పుచ్చుకున్నట్లయితే మాస్టర్ గారిని అవమానం చేసినట్టు ఉంటుంది నేను అడుగుతాను. ఎందుకంటే ప్రేయర్ మీద మనకి నమ్మకం లేనట్టు లెక్క అన్నాడు. ఇట్లాంటి వెర్రి వ్యవహారాలన్నీ పోవాలి. మందు కావాల్సి వస్తే మందు వైద్యునే పంపిస్తారు. ఇక మానసికమైనటువంటి మందు కావాల్సి వస్తే అది కూడా జరుగుతుంది. ఒక మాట రాత్రి 9 గంటలకి విశాఖపట్నంలో బయలుదేరి ఇంటికి వస్తున్నాం. 9 అయింది, అంతకంటే ఎక్కువ ఆలోచన. 9 అయ్యేటప్పటికి దాంట్లో ఒకడు బాగా తాగేసి ఉండి రోడ్డు మీద వెళ్తూ వాళ్ళు వచ్చేపోవాలని తిట్టేస్తున్నాడు. ఇలాగ తప్పుగా వెళ్తున్నాను. ఇలాగప్పటికి రా అన్నాడు. ఆగాను. వచ్చి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నాడు. ఈ రోడ్డుని వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళకూడదు వెళ్ళొద్దని చెప్పాను, తెలియదా మాత్రం ఆ పై రోడ్డు వెళ్ళాం అన్నాడు. సరే పక్కకి ఎందుకు వచ్చింది వెళ్ళాం, అడ్డం పెట్టాను. అటు తిరిగి అటు పక్కకి వెళ్ళాం. అట్లీ దేవుడు కానీ ఈ రోడ్లో ఇంకా సర్వపేరలేదు, జాగ్రత్త అన్నాడు. సరే వెనక్కి తిరిగి అట్లీస్ట్ వెళ్ళి ఇంటికి వెళ్ళాం. తర్వాత ఆ రాత్రి తెలిసినటువంటి వృత్తాంతం ఏంటంటే వెళుతూ ఉన్నటువంటి దారిలో సైడ్ కాలం ఉన్నది. సరిగ్గా ఆ వెళుతున్నటువంటి టైంలోనే అక్కడ ఒక కాకుపం ఒకటి రోడ్డు మీద ఉండేది. ఉంటే వాళ్ళు ఎవరో చూసేట. చూస్తే ఆ పామును ఏదో పట్టుకున్న తర్వాత చంపలేదనుకోండి, ఆ జూలో తీసుకెళ్ళి ఇచ్చారు. వీడు తాగినటువంటి వాడు మనకు అభయిస్తున్నాడు. ఇంత బతుకు మనకి సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. వీడు తాగిన వాడు ఎవరో లేదు, ఓడి తెలియదా లేదు, చెప్పి ఇది వెళ్ళొద్దని చెప్తే అది వెళ్ళని చెప్పాడు. ఇంత మాట అంటాడా అని అంటే అనవరికి వచ్చినప్పుడు అంత మాట ఎవరి ద్వారా అయినా సరే మాస్టర్ గారు అంటారు. అది వెళ్ళొద్దని చెప్పడానికి మనకి గుర్తుండవలసినటువంటి విషయం ఏంటంటే మాస్టర్ గారే ఎవరి రూపంలో అయినా మాట్లాడుతున్నారు అని గుర్తుండాలి. ఏ గురు శిష్య సంప్రదాయంలో అయినా అదొక్కటే సత్యం. జాగ్రత్తగా తెలుస్తూ ఉంటాయి. ఏది కర్తవ్యము ఏది కాదు అనేటువంటి తెలుస్తూ ఉంటాయి.
యోగాభ్యాసం చేస్తూ ఉండగా ఏది క్రమబద్ధంగా చేయాలి, ఏది చేయనక్కర్లేదు. అంటే ప్రాణాయామం మొదలైనటువంటి పేరుతో ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించి, అంటే వాయువుని ఇట్లాంటివి కూడా ప్రాణాయామంలో ఒక భాగం అని చెప్పి మొట్టమొదటి చిన్నకాలంలో అనుకునేవాడిని. మా నాన్నగారు ఇది యోగాభ్యాసంలో భాగం కాదని చెబుతూ ఉంటే అంటే అప్పుడప్పుడు అనుమానం వచ్చేది. ఏమిటో నాన్న చాలా మందిని గురించి ఇట్లాంటివి చెబుతూ ఉంటారు, ఇది మనం యోగాభ్యాసంలో ఈ ప్రాణాయామం చేసినట్లయితే మనం శ్రమపడిపోతామని ఇవన్నీ తీసేసి కొంచెం మేడిసి చేసేరామో నాన్నగారు అనే అనుమానం కూడా వేసేది ఎప్పుడు బాగా చిన్నతనం. తర్వాత యోగాభ్యాసం చేయడానికి పతంజలి యోగం మొదలైనటువంటి పుస్తకాలు చదువుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఏ పుస్తకాలు చదువుకోకూడదు అంటానికి కూడా మాస్టర్ గారే ప్రమాణం అనటానికి మీకు ఉదాహరణ చూపిస్తాను. బెల్జియం వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా, ఫ్రాన్స్ వెళ్ళినా వాళ్ళు ప్రోగ్రాం వేసి పంపిస్తారు, ఈ పుస్తకాలు మీరు మాకు బోధ చేయండి అని. ఆ పుస్తకాల వరకు మనం చదువుకుని ఉండకపోతే చచ్చినట్టు మనం అవి పెట్టుకుని చదువుకుని వాళ్ళకి బోధించాలి. ఆ పుస్తకాలే మనకు కావాల్సినవి, మనం చదువుకోవాల్సినవి అవి ఉంటాయి. మ్యాథ్స్ గారు చెప్పేటువంటి పద్ధతి అది. మనం ఏ పుస్తకాలు చదువుకుని బాగుపడి తరించవలసి ఉన్నాయో అవన్నీ మిగిలినవన్నీ మనం ఏమి ఏర్పాటు చేసుకోవడానికి మనం సమర్థనం కావు కనుక మనం ఏం చదువుకోవాలి అనేటువంటి పుస్తకాలు లిస్ట్ రాసి ఇది మీరు మాకు బోధ చేయవలసింది అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు బోధ చేయమని అడిగారు కాబట్టి మనం బోధ చేస్తున్నాం అనేది అబద్ధం. మనం చదువుకుంటే కోసం ఏ పుస్తకాలు చదువుకోవాలో అని ఇస్తున్నారని సంగతి తెలియటం. లేకపోతే మనం ఆ పుస్తకాలు చదువుకుని వాళ్ళకి బోధ చేయడం అనేటువంటిది ఎలా మీరు ముందే చదువుకుంటే బోధ చేయొచ్చు. కానీ వాడు బోధిస్ అనేటువంటి వాడు లర్నింగ్ ఆల్ఫాబెట్ ఆఫ్ గ్రీక్ టు టీచ్ డాక్టర్ అన్నాడు గోల్డ్ స్మిత్. గ్రీకు భాషలో ఆలు కూతురి నేర్పడం కోసం వాళ్ళు నేర్చుకుంటున్నట్ట. మధ్యలో అలా ఉంటున్నారు. మనం హోమియోపతి అయినా నేర్పుతున్నట్టు నటిస్తూ నేర్చుకునేది, సంస్కృతం అయినా అలా నేర్చుకునేది, యోగాభ్యాసం అయినా అలా నేర్చుకునేది, ఆత్మగారులో అంతా అలా నేర్చుకునేది, ఎవరైనా సరే అలా నేర్చుకునేదే. కానీ మనం వనగలమై ఇంకొకరు నేర్పుతున్నాం అని అనుకునేటువంటి వాడు వాడి దగ్గర నుంచి ఎవరికి ఏమీ రాదు, నేర్చుకోవడానికి వాడి దగ్గర ఏమీ మిగలదు. తాను నేర్చుకునేందుకోసం అని చెప్పి కూర్చొని తాను నేర్చుకుంటూ ఉంటే తన చుట్టూ నలుగురు చేరుతూ ఉంటారు. వాళ్ళు ఈ నలుగురులో తాను కలిసి 5గురు నేర్చుకుంటూ జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు మేమంతా కూడా బోధ చేస్తున్నట్లు, చెబుతున్నట్లు, వివరణ చేస్తున్నట్లు నటిస్తూ నేర్చుకున్నామని చెప్పి గమనించండి. నేర్చుకుంటూ చెబుతున్నాం ఇంకోళ్ళకి. ఈ నేర్చుకుంటేనే నోరెత్తి నలుగురు బయట వాళ్ళకి వినిపించేటట్లుగా చెబుతూ ఉంటే ఓహో వీరు గిరిజులకి వచ్చి మనకు ఉపదేశం చేస్తున్నారు కాబట్టి కృష్ణాచార్య గారు వాళ్ళంతా అనుకునేది. సిబివి గారి మార్గాలు, పరమగురువుల యొక్క మార్గాలు ఇలా ఉంటాయి. వేదవ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళ మార్గాలు కూడా. ఆ మార్గాల్లోకి వెళ్తే యోగాభ్యాసాన్ని గురించి చెప్పినప్పుడు, యమ నియమాది సాధనలు చెప్పినప్పుడు, ప్రాణాయామం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటిగా ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే పతంజలిని చదివి చెప్పమన్నారు పాశ్చాత్య దేశాల్లో. పతంజలి పుస్తకం మొట్టమొదటిగా చదువుతూ ఉంటే ఇందులో కుండలిని పేరు ఎప్పటికీ ఎక్కడా కనబడింది. ఇవాళ మనం పొరపాటు చదివాము, మళ్లీ చదివాము సూత్రాలను. పతంజలి యోగ సూత్రాలు 4 అధ్యాయాలు చదువుకున్నా సరే కుండలిని అనేటువంటిది ఎక్కడా కనపడదు. యోగాభ్యాసం అంటాడు ఈయన. అలాగే షట్చక్రములు అంటే మూలాధారము మొదలైనటువంటి చక్రముల పేర్లు ఎక్కడా భూతత్వం వేసి చూసినా కనిపించవు. ఏం చేత పతంజలికి ఆ యోగ మార్గంలో ఉన్న కొన్ని విషయాలు రావా? కొన్ని పతంజలి ఎట్లా ఉంటే భగవద్గీత యోగ శాస్త్రే అన్నాడు, బ్రహ్మ విద్యాక ఉపనిషత్తు. భగవద్గీత చదివితే 18 అధ్యాయంలో ఎక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశంలో కాకపోతే కనీసం అర్జునుడికి చెప్పిన మాటల్లో అయినా ఎక్కడ కుండలిని అనే పేరు కానీ సత్యక్రాలు అనే పేరు కానీ లేవుండదు. అంటే అర్థమైతే కుండలిని గురించి రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. కుండలిని బొమ్మలు రంగులు రంగులుగా ఆర్ట్ పేపర్లో వేసినటువంటివి చాలా ఉన్నాయి. సత్యక్రాలు ఏ చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయో, దేంట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయో మొదలైనటువంటి రాసినవన్నీ ఉన్నాయి. అది చూసి వెన్నెముకలో ఆ కుండలిని అనేది ఏమన్నా కనిపిస్తుందా?
చూస్తే కనిపించదు. కానీ ఉన్న కుండలిని అనేది రైతే అబద్ధం కాదు, సత్యచరాలు ఉంటాం రైతే కానీ అది ఉన్నంత మాత్రాన మనం ఏం చేయాలి అనేటువంటి చెప్పిన వాడు ఎవడు శాస్త్రకారుడు. శాస్త్రకారుడు అంటే ఏం చెప్పాలంటే మనం ఏం చేయాలో ఇందాక పతంజలి చెప్పాడు చూడండి, అలా చెప్పాలి. అంతేగాని ఇక్కడ కుండలిని ఉంది, ఇక్కడ సత్యచరాలు ఉన్నాయి, ఈ పాముకి తలకాయ ఉంది, దీనికి పాకం ఉన్నది, అది మనం చదువుకున్నందువల్ల మనకి ఏం చేయాలో కర్తవ్యం మనకేం చేసేది అందులో ఏం లేదు. వర్ణించింది చాలా బాగుంటుంది. ఈయన కుండలిని గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏం కుదిరింది స్పష్టంగా రాను ఏం పోగొట్టదంటే మనం కర్తవ్యాచరణాన్ని గురించి ఏది ఆచరించాలో చెప్పినటువంటి వాళ్ళు ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు కానీ పతంజలి మొదలైనటువంటి వాళ్ళు ఏది ఆచరించాలో చెప్పకుండా ఏవో మహావైభవాలు వర్ణించి ఒళ్ళు మరిచిపోయి మళ్ళీ ఒళ్ళు మరిచిపోయి చేసి యోగాభ్యాసం ఇదంతా ఏం చేయడం మనకు వచ్చినటువంటి ఏమిటండి బాగుంటాయి, చదువుకుంటాను పుస్తకాలు, ఏం అభ్యంతరం లేదు. కుండలి మీద ఒక 1000 శ్లోకాలు పోయిట్రీ రాసి అక్కడ పడిచినట్టే అద్భుతంగా ఉంటుంది. కండి భవద్బౌళ కుండలి మధుర మండలి అంటే ఏం చెప్పారు, అయితే ఏం చేయమంటారు శ్లోకం అంతా చదివాక అయితే ఏం చేయమంటారు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇంత శ్లోకం చేసి మొహం పెట్టాల్సింది అంటే పాండిత్యం విషయం దీనికి సమాజం లేదు. అలాగే ప్రాణాయామం చిన్నప్పుడు ఎవరో పెద్దలు యోగాభ్యాసం నేర్చుకున్నారు అంటే అక్కడికి వెళ్ళాము. వెళ్తే ప్రాణాయామం చేయండి చేయాలి శ్వాస పీలుస్తూ ఉండాలి. దీనికి ఎంత దూరం తెలుసని ఒక 10 రెస్టెక్షన్ దాకా పీల్చండి అన్నారు. ఆ పైన 14-40 రెస్టెక్షన్ దాకా ఆపండి అన్నారు. అంటే నేను ఏం కౌంటింగ్ 10, తర్వాత దమ్ పట్టడానికి సేపు కౌంట్ 40 అక్కడ కౌంటండి. అక్కడి నుంచి 5 రెస్పెక్ట్ మళ్ళీ దింపండి. ఎగ్జైల్ వైల్ కౌంటింగ్ 5. 10:4:10:40:5 అంటే 1:4:1/2. ఈ రేషియోలో ప్రాణాయామం చేయండి అన్నారు. చేయడానికి ప్రయత్నం చేశాం. 4 రోజులు 5 రోజుల్లో నాన్నగారిని చెప్పకుండా చేశాం. అయితే నాన్నగారు ఏమిటో మొహం అలా ఉంది, వాడు ఎవరో ప్రాణాయామం నేర్పుతాను ఊళ్ళో పెట్టాడు, ఏదో నేర్చుకొచ్చాడు అన్నారు. అది ఎవరు నెరవేర్చండి, ఎవరు చెప్పాట మా బాగుపడుతున్నాడండి వాడి చేత వ్యాఖ్యానించండి నాటకం అన్నాడు. ఏంటంటే లంకా దహనం నాటకంలో ఆంజనేయులు వ్యాఖ్యానించాలంటే మా బాగుపడికి మేకప్ అక్కర్లేదు, ఎక్స్పీరియన్స్తో సరిపోతుంది. అది చెప్పక్కర్లేకుండా తెలుస్తాయి చూడండి. మోహన్ చూసి ప్రాణాయామం నేర్చుకొచ్చే ఎవరు వచ్చాడు కూడా అన్నారు. అవును ఆయన ఇంకేట తెలిసింది నాన్నగారికి దగ్గు పుడుతుంది, ఎవరో రోజు చచ్చిపోతావు మానే అన్నారు. తెలుగులో చెప్పారు నాన్నగారు, దగ్గు పుడుతుంది శైరవ రోజు చచ్చిపోతావు మానేసేయన్నారు. ఊపిరి కుట్టు పడుతుంది 2 ఏళ్ళు చెప్పారు. 4 రోజులు 5 రోజులు 6 రోజులు చేశాం. చేసిన తర్వాత వదిలేశాం. తర్వాత జాగ్రత్తగా పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత వాటిని గురించి అనుభవపూర్వకంగా చర్చలు చెప్పినటువంటి మనం చూస్తే అబ్బాయి శాఖని ప్రత్యర్థన విధారణములు అనేటువంటి 2 చేసుకోండి అని చెప్పారు. అంటే శాఖ బయటికి వదులుతూ ఉంటే దాన్ని జాగ్రత్తగా క్రమశిక్షణతో బయటికి వదలటం, శాఖ లోపలికి తీర్చుకుంటూ ఉన్నప్పుడు క్రమశిక్షణతో లోపల తీర్చుకుంటాం. ఈ 2 పనులు చేయండి అన్నాడు. అంతకుముందు భగవద్గీతలో ఏం చెప్పాడు, ప్రాణము అపానము అనేటువంటి 2 నీలో స్పందనములు ఉన్నాయి అప్రయత్నంగా. వాటి వలన నీ శాఖ నడుస్తూ ఉంది కానీ నువ్వు నీ శాఖ పీలుస్తూ ఉండటం అబద్ధం. నువ్వు పీల్చటం నువ్వు వదలటం లేదు, అది పీలుస్తుంది, అది వదులుతూ ఉంది శాఖ లోపల. మనం కావాలని శ్వాస పీల్చి మనం కావాలని శ్వాస వదిలి కనుక చేసినట్లయితే మనం ఏ క్షణంలో పీల్చకపోతే ఆ క్షణంలో శ్వాస ఆగిపోయి కింద చచ్చిపోతాం. శ్వాస దానంతరం జరుగుతుంది కానీ మనం పీల్చడం లేదు, చూసుకొని నేర్చుకోవాలి. నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస నడుస్తూ ఉన్నది. అంటే శ్వాస నడుస్తుందా, శ్వాస మనం నడిపిస్తున్నావా, ఇది చూడమన్నాడు భగవద్గీతలో కానీ పతంజలి కానీ.
ఈ శ్వాస నడవటానికి దానంతటి అప్రయత్నంగా లోపలికి గాలి తీసుకుంటామని ఒక ప్రయత్నం ఉంది. మళ్ళీ దానంతటి మనం తీసుకున్న తర్వాత గాలి బయటికి వదిలిపోయేద్దామనే ప్రయత్నం ఉన్నాం. ఇది నువ్వు చేయటం కాదు, అది చేస్తున్నాయి. లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉన్నది యోగాభ్యాసానికి కావాల్సిన మనం మెట్లు ఎక్కి వెళ్ళవలసింది. అందుకని నేను గాలి పీలుస్తున్నాను, నేను శ్వాస వదులుతున్నాను అనేది ఈ నేను కాదు. ఆ నేను లోపల వేరే ఉన్నాడు. ఈ నేను పేర్చకుండా ఉండి చూడు ఏమవుతుందో. తీర్థమైనా బలవంతాన్ని పీల్చేస్తాం. ప్రాణాయామం అనే పేరుతో గాలి లోపలికి పీల్చేసి వదలకుండా చాలాసేపు దమ్మి పెట్టాక మళ్ళీ శ్వాస వదిలేసిన తర్వాత మళ్ళీ కష్ట తీసుకోవాల్సి వస్తుంది. ఉక్కిరి బిక్కిరైపోతుంది. అంటే అర్థం అయితే శ్వాస పీల్చుకోవలసిన స్థితిలో మనం మూర్ఛించి అడ్డగించామని అర్థం. ఏది న్యాచురలో, ఏది స్పందనమైన సహజమైనటువంటిదో దాన్ని క్రమబద్ధంలో పెట్టుకోవాలి. కానీ మనం చేయవలసింది ఉన్నదాన్ని నిరోధనం చేయడం కాదు. ఒక నిరోధనం చేయవలసినవి ఒక చిత్తవృత్తులు ఒకటే. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నటువంటిది ఒకటే ప్రమాణం. కానివ్వండి, చిత్త నిరోధం కూడా చేయకూడదు. చిత్తాన్ని కూడా నిరోధించకూడదు. చిత్తం యొక్క వృత్తులను మాత్రమే నిరోధించాలి. చిత్తాన్ని నిరోధించడం అంటే మనస్సుని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, అది చేయరాదు. మనస్సు ఏం చేస్తుందో ఆ చేసే పనులను కంట్రోల్ చేయడానికి చేయాలి. ఇంకేదో మంచి పనులు చేస్తూ ఉండటం వల్ల ఆ కంట్రోల్ వస్తుంది. కానీ దీన్ని పెట్టి కంట్రోల్ చేయడం వల్ల రాదు. కుర్రవాడిని డిసిప్లిన్ లో ఉంచాలి అన్నారు. అంటే కూర్చోలే అతనికి కదలకుండా చేయడం, వాడు కూర్చుంటే మొట్టికాయ వేస్తే మొట్టికాయ వేయడం, దీనివల్ల డిసిప్లిన్ రాదు. డిసిప్లిన్ క్రమశిక్షణ దేనివల్ల వస్తుంది? వాడికి ఏదైనా పని అప్పచెప్పి ఆ పని ఎలా చేయాలో చేస్తే దాంతో డిసిప్లిన్ వస్తుంది. కానీ డిసిప్లిన్ నేర్చిన తర్వాత పని అప్పచేయడం అంటే కుర్రాడు చేరిపోతాడు, మనము గంగలో దూకాల్సి వస్తుంది. డిసిప్లిన్ ఎప్పుడు అప్లైడే తప్ప అప్లైడ్ డిసిప్లిన్ లేకుండా డిసిప్లిన్ క్రిస్టలిన్ కానీ దానంతరం ఏజెంట్ డిసిప్లిన్ ఉండదు. ఎప్పుడు అబద్ధం. మూర్ఖుడు అన్నమాట. ఎవరైనా ముందు డిసిప్లిన్ నేర్చుకుని తర్వాత కుర్రవాళ్ళకి డిసిప్లిన్ వచ్చిన తర్వాత ఇది వీళ్ళకి ఏమన్నా పనులు అవి చేస్తే బాగుపడతాయి అనుకున్నటువంటి వాళ్ళు వెర్రి వాళ్ళు. అది ఎలాంటిదంటే, ఒక ఆయన కొత్తగా ఇంజనీరింగ్ పరీక్ష పాస్ చేశాక అయితే ఇక ముందు చేరటానికి కూడా డొనేషన్ కట్టి చేరాడు. లేదు పరీక్ష పాస్ అవడానికి కూడాను అంతకంటే పెద్ద డొనేషన్ కట్టి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఎవడో ఇల్లు కట్టుకుంటున్నాను అని వీడికి 100 రూపాయలు ఫీజు ఇచ్చి సలహా అడిగేట ఎలా కట్టుకోమంటామని. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయన్నాడు. ఏదో చెప్పాడు. నాకు మేడ మీద కూడా వేసుకుందామని ఉంది కానీ అప్స్టేర్స్ డబ్బులు లేవండి, ఎందుకు వేసుకుంటానన్నాడు వాడు. అంటే వీడన్నట్టు అలాగే వచ్చేది వేసవకాలం అంటే ముందు అప్స్టేర్స్ వేసుకోండి, తర్వాత డబ్బులు వచ్చాక డౌన్ స్టేర్స్ కట్టుకుంది అన్నాడు. అంటే 2 స్టేర్స్ వేసుకునేందుకు డబ్బులు సరిపోవడం దగ్గర లేదంటున్నావు కనుక ముందు శుభ్రంగా ఫ్రీగా గాలి వేస్తూ ఉంటుంది, అప్స్టేర్స్ రోడ్డు కట్టేయండి అన్నట్ట. అంటే వాడు అప్స్టేర్స్ కానీ ఆ ఇంజనీర్ గారికి అప్పర్ చేంబర్స్ టులెట్ అంటారే, మరి అప్స్టేర్స్ మొత్తం టులెట్ ఎవరు తీసుకోలే కనుక అలా ఉంటే వెళ్ళాము. ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి శ్వాస తీసుకొని శ్వాస వదిలి ఈ రెండింటిని గమనించి ఒక స్పందన లోపల జరుగుతూ ఉందని తెలియాలి. ముందు శ్వాసని అబ్జర్వ్ చేయమన్నాడు వాడు. ఏం చేశాడు? శుద్ధి అయినటువంటి ప్రదేశంలో సుఖం ఆసనం ఆత్మాన, ఆత్మకు సుఖమైన ఆసనం వేస్తూ అన్నాడు. ఆత్మకు సుఖమైన ఆసనం అంటే ఇక జింక చర్మ చేలాచన కూర్చోవడం అది కాదు. ఆత్మకు సుఖం అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ముడి కింద ఉంటుంది ఆత్మ. వాడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చదువుకోవాలి. సుఖం ఆసనమాత్మన అంటే బట్ట వేసుకుని దాని ఏదైతే జింక చర్మ వేసుకుని ఆత్మ మీద ముందు ఆత్మ పైకి లేకుండా పీట వేయాలి. దాని మీద జింక చర్మ వేయాలి, దాని మీద వస్త్రం అయితే దాని మీద కూర్చోవాలి. అంటే రోగం కుదురుతున్నాడు అక్కడ ఆత్మకి. అక్కడ కాదు, ఆత్మ అంటే ఇక్కడ ఉంటుంది. ఆత్మ అంటే తాను అనేది నేను తాను అనే ఆత్మకి సుఖం. పతంజలి కూడా అలాగే చెప్పాడు. స్థిర సుఖం ఆసనం. స్థిరత్వం సుఖత్వం ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ 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 కాదు ఉండేది. ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తాయి. ఆసనం అంటే మనస్సు నిశ్చలంగా హృదయం దగ్గర నిలబట్టడం మొదలెట్టడం పేరు ఆసనం అండి. ఈ మోకాళ్ళకి వీటికి సంబంధించిన ఆసనాలు అవి వేరు. అష్టాంగములలో ఉన్నటువంటి ఆసనం వేరు. యమము
నియమము అంటే అహింస, సత్యము, అస్థేయము మొదలైన అభ్యాసం చేసుకుంటూ జీవరాశులకు హింసించకుండా మనం ప్రయత్నం చేస్తూ సత్యవాక్కును అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ అస్థేయము అంటే దొంగతనము చేయరాదు. భౌతికంగా మాత్రమే కాదు, ఎదుటి వాడు వస్తూ అక్కడ పెట్టుంటే చాలా నజరుగా ఉంటే ఇది మనకుంటే బాగుండేని అనిపించకూడదు. మనకుంటే బాగుండేది వాడికి ఎందుకుంటుంది, వాడికుంటే బాగుంది కాబట్టి వాడికి ఉంటుంది. ఈ ఫండమెంటల్ రూల్ తెలియాలి. మనకు ఉండవలసి వస్తే మనకే ఉండేది, వాడికి ఉండవలసింది కనుక వాడికి ఉన్నది. ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే ప్రకృతి ఎవరికి ఏది ఉండవలనో అది వాడికి ఇస్తుండేటువంటి గుండె ధైర్యం మనకు ఉండాలి. అది అభ్యాసం చేసుకోవాలి. ఇది అభ్యాసం చేసుకున్నటువంటి వాటికి యోగాభ్యాసం చేసినా ఒకటే, చేసినా అన్ని రోగాభ్యాసాలే అవుతాయి. అందుకని ప్రాణాయామం, యమము నియమము చేసి ఆసనం అనేటువంటిది అంటే కన్నులు మూసుకుని ఒక మాట మనస్సు ఇక్కడ నిలబడేట్టుగా చేయాలి. ఎక్కడో ఒక్క నిలబడేట్టు చేయాలి మనస్సుని. కళ్ళు మూసుకుని ఈ మనస్సు ఒక చోట నిలబడుగాక అని మనం దాన్ని ఆజ్ఞ పెడితే నిలబడదు. 10 సంవత్సరాలు పెట్టినా కానీ నిలవడం. మైండ్ ఒక చోట కాన్సన్ట్రేట్ చేద్దాం, ఇక్కడ దీంతో చేద్దాం అన్నాడు. దీంతో చేస్తే తలనొప్పి వస్తుంది. ఇది భూమధ్యం చూడమన్నారు, భూమధ్యం కంటితో చూడమన్నా మనస్సుతో చూడమన్నారు. ఊరు దగ్గర పెట్టుకోవాలి. కంటితో చూడటానికి ప్రయత్నం చేస్తే తలనొప్పి వస్తుంది. చిన్నప్పుడు ఇలా చూస్తే తలనొప్పి వస్తుంది అని చెప్పి అడుగునేవాళ్ళం. అందుకని వాడు ఇక్కడ చూడడం లేదు. ఎవరో హిప్నాటిజం పుస్తకం రాసేవాళ్ళు ఇలాంటి బుడబుక్కల ఎవరు రాస్తారు. ఇక్కడ చుక్క పెట్టుకుని అర్థంలో చూడు ఇట్లాంటి అవన్నీ చేస్తే కళ్ళు పోతాయి, కళ్ళ రోగాలు, కంటి వ్యాధులు ఏమీ వస్తాయి. ఏంటంటే పెద్ద సులోచనములు అనే పేరులో దుర్లోచనములు పెట్టుకోవాల్సి వస్తున్నాయి. అసలు లోచనములు వేస్తే ఆ పైన పెట్టేవాడు సులోచనం అని పేరు పెట్టాం. ఇలాంటివి చేసుకోకూడదు. అభ్యాసం చేసేటప్పుడు లోపల మనస్సు నిలబడాలంటే ఏం చేయాలి? ఇది డిస్టర్బ్ కాకూడదు. మనస్సు ఇక్కడ నిలబడాలి, ఇక్కడి నుంచి అటువంటి వెళ్ళకూడదు. అంటే ఏమి నిలబడద్దు అని కనిపించే మనస్సుగా అది కూడా చదువుతుంది మనతో. ఏమని కరగకూడదు అని మనం చేసి కరగకూడదు అని చెబుతుంది. నిశ్చలంగా ఉండాలి అని మనం చేసి నిశ్చలంగా ఉండాలి అని చెబుతుంది మనస్సు. వెనకటి రోజుల్లో ఓ రాజుగారు ఉండే అక్కడ పిచ్చివాడు. వారి దగ్గరికి ఒక కుక్కకి మనిషి భాష నేర్పి తీసుకొచ్చారు కొంతమంది. తీసుకొచ్చి కుక్క మనిషి భాష మాట్లాడుతుందండి, చూపించారు. మాట్లాడమనండి అన్నమాట. ఆ పిల్ల ఇలా కరెక్ట్ ఏమో ఎక్కడి నుంచి చూస్తే అందుకు ఆకాశం అంతా చూస్తాం. వేరే పారాత్య విధంగా ఉంది. ఇది శ్రీరాముని దయచేతనం అన్నట్టు రాజుగారు. అది కూడా శ్రీరాముని దయచేతనం అందరి కుక్క. ఇది భాగవత కుక్కలాగా ఉంది. ఏదో పరమ భాగవత. ఎంత అవుతుంది అంటే 60,000 బంగారు నాణ్యములు అన్నారు. తీసుకొని కొనుక్కున్నాడు. వేటకు ఇలాంటి కుక్కను పట్టుకెడితే ఫస్ట్ క్లాస్ చెబితే బోనబడేట్టు మనకి కూడా కష్టం సుఖం చెప్పేట్టు ఉండాలి. నేను మామూలు కుక్కల్లాగా ఉంటే దానికి ఏం చెప్పదలుచుకున్నా దయచేసి అని అరిస్తే మనకి ఏం తెలుస్తున్నా ఇది తెలియదు. దాని సంగతి వేటకు పట్టుకెళ్ళాడు. పట్టుకెడితే అడవి పొంది వస్తూ ఉంది. ప్రభు గారు స్వయంగా చేత పట్టుకున్నాడు. ఈ కుక్కని చాలా అపురూపమైన కుక్క కనుక 60,000 సువర్ణ నాయనాల కుక్క అడవి పొంది రావడం చూసి ఇసుకో అన్నట్ట ఈ కుక్కని. అది రాజుగారు వందకు ఇసుకో అంది. అడవి పొంది వస్తూ ఉంటే ఇసుకో అంటే అన్నట్ట. అది కూడా అదే అండి. అడవి పొంది వస్తూ ఉంటే ఇసుకో అంటే అదే నువ్వు బుద్ధిగా లేదా అన్నట్ట. అదే నువ్వు బుద్ధి ఉంటే లేదా అంటదా. అప్పటికి జ్ఞానోదయం అయింది రాజుగారు. ఏమని వీడు ఏమాత్రం మాట్లాడితే అది కూడా అదే అంటాం తప్ప సెన్స్ లేదు. కుక్కని సెన్స్ ఏముంటుంది? చదువుకున్నాడు. సంభాషణ అవన్నీ వచ్చి అనుకున్నాడు. సంభాషణ ఎందుకు వస్తుంది? మహాశ్రమకుడు ఏం చేస్తారంటే వీడేంటే తెలుస్తుంది. అది శ్రీరాముడు వైచేతను అన్నాడు కనుక అది కూడా అన్నది. లేకపోతే అప్పుడు గభాలను ఇంతలోకి అడిగి పొంది రావటం ఉన్నాం. రాజుగారు టైం లేక ఆ కుక్కను అక్కడ వదిలిపెట్టేసి చెట్టు మీదకి పైకెక్కి కూర్చుంటా ఉన్నాం. ఆత్మసంరక్షణ చేసుకుంటామని గదినాయి. ఆ కుక్కతో రాజుగారికి ఉన్న పరిస్థితి ఎలాంటిదో పక్కన తెలియకూడదు. మనస్సుతో మనకున్న పరిస్థితి కూడా అలాంటిదే. మనస్సు నిశ్చయంగా నిలబడాలి అని మన చేత మనస్సు నిశ్చయంగా నిలబడాలని చూస్తుంది. ఇంతగా నిలబడదాం. కదలకో అని చెప్తే కదలకో అంటున్నా. అటు ఇటు పోకు అంటే అటు ఇటు పోకు అని చెబుతుంది.
దీంతో సంసారం చేస్తూ ఉంటాం. 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ లోపల జన్మ అయిపోతుంది, వెళ్ళిపోతాం. తెలియాలి. కానీ మనస్సుని నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఇది కాదు, ఇంకొక మార్గం ఉంది, ఇంకొక కథ కూడా ఉంది. పెద్దలు చెప్పండి. రానట్టంటే గురువు గారు మీరు అమర్చే ఉపన్యాసంలో చెప్పారు, ఏ పని కలుసుకుంటే ఆ పని అయిపోయి ఈ పని చేసి పెట్టేటువంటి ఒక భూతం, ఒక రాక్షసుడిని వశీకరణం చేసుకునే మంత్రం ఉందని చెప్పారు. చెప్పరా అన్నది ప్రమాదం ఎందుకు వచ్చింది అంటే మామూలుగా తిండి చేసి సరిపోతాను. అలా కాదు అది చెప్పాల్సింది. నేను అర్థమైతే కూర్చున్నాను. సరే చెప్పాక 21 రోజులు ఈ మంత్రం చేస్తే ఒక రాక్షసుడు ప్రసన్నం అవుతాడు. ఏ పని చేస్తే ఆ పని చేస్తాడు. వాడు చేయలేని పని అంటూ ప్రపంచంలో లేదు. కానీ పని చెప్పకపోతే నేను తినేస్తాడు. ఇది వాడు నియమం అన్నాడు. సరే వీడు చేశాడు. ఆ మంత్రం చేసి 21 రోజులు చేసేటప్పటికి 22వ రోజు తెల్లవారుతాం అయినప్పుడు కల్లోంచి అన్నట్టు రాక్షసుడు. ఏంటంటే నేను రాక్షసుండి అన్నట్ట. ఎందుకు వచ్చాడికి తీసేవుగా అన్నట్ట. ఏ పని చెప్పినా చేస్తాను, పని చెప్పవచ్చు తినేస్తాను అన్నట్ట. అనేటప్పుడు వీడు భోజనం వడ్డించి తెచ్చిపెట్టాను.